హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మనం ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ ఎస్ఎస్సి జీడీ కోసం ఏదైతే సిరీస్లో డైలీ క్లాసెస్ వింటున్నామో దాంట్లో ఈరోజు వచ్చేసి ఫిఫ్త్ క్లాస్. ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి లాస్ట్ 1 ఇయర్లో జరిగిన సమ్మిట్స్. సో టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. విచ్ కంట్రీ హోస్టెడ్ ది G20 సమ్మిట్ 2025? G20 సమ్మిట్ 2025కు ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, సౌత్ ఆఫ్రికా. అండ్ దాని మోటో వచ్చేసి సాలిడారిటీ, ఈక్వాలిటీ, సస్టైనబిలిటీ. మోటోస్ కూడా 100% అడుగుతున్నాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి G7 సమ్మిట్ 2025 వాజ్ హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ? G7 సమ్మిట్ 2025 ఏ దేశంలో జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, కెనడా. కెనడాలోని కనానాస్కిస్ అల్బర్టా అనే ప్రదేశంలో జరిగింది. ఇది 51వ G7 సమ్మిట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బ్రిక్స్ సమ్మిట్ 2025 వాజ్ హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ? బ్రిక్స్ సమ్మిట్ 2025 ఏ దేశంలో జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, బ్రెజిల్. ఇది ఈ సంవత్సరం జరిగిన 2025లో జరిగిన బ్రిక్స్ సమ్మిట్ 17వ బ్రిక్స్ సమ్మిట్. అండ్ ఇది బ్రెజిల్లోని రియో డే జనైరోలో జరిగింది. దీని మోటో వచ్చేసి ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ గ్లోబల్ సౌత్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి COP30 క్లైమేట్ సమ్మిట్ 2025కు ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? COP30 క్లైమేట్ సమ్మిట్ 2025 వాజ్ హోస్టెడ్ బై విచ్ కంట్రీ? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, బ్రెజిల్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నాటో సమ్మిట్ 2025 వాజ్ హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ? నాటో సమ్మిట్ 2025 ఏ దేశంలో జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, నెదర్లాండ్. నెక్స్ట్ నాటో యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి చూసుకుంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బిమ్స్టెక్ సమ్మిట్ 2025 వాజ్ హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ? బిమ్స్టెక్ సమ్మిట్ 2025 ఏ దేశంలో జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, థాయిలాండ్. బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టర్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏఐ యాక్షన్ సమ్మిట్ 2025 వాజ్ హోస్టెడ్ బై విచ్ కంట్రీ? ఏఐ యాక్షన్ సమ్మిట్ 2025కి ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ ఓషియన్ కాన్ఫరెన్స్ 2025 వాజ్ హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ? యునైటెడ్ నేషన్స్ ఓషియన్ కాన్ఫరెన్స్ 2025 ఏ దేశంలో జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి SCO సమ్మిట్ 2025 వాజ్ చైర్డ్ బై విచ్ కంట్రీ? SCO సమ్మిట్ 2025కు ఏ దేశం అధ్యక్షత వహించింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, చైనా. SCO అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఇది చైనాలోని తైంజిన్ సిటీలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏషియన్ సమ్మిట్ 2025 వాజ్ హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ? ఏషియన్ సమ్మిట్ 2025 ఏ దేశంలో జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, మలేషియా. మలేషియాలోని కౌలా లంపూర్ ప్రదేశంలో జరిగింది. అండ్ ఈ ఏషియన్ సమ్మిట్ 2025 అని వచ్చేసి 46th అండ్ 47th ఏషియన్ సమ్మిట్స్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి క్వాడ్ లీడర్స్ సమ్మిట్ 2025 ఇంక్లూడ్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్? క్వాడ్ లీడర్స్ సమ్మిట్ 2025లో ఈ క్రింది వాటిలో ఏ దేశాలు ఉన్నాయి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఇండియా. మనకు క్వాడ్ కంట్రీస్ అంటే ఏ కంట్రీస్ ఉంటాయో ఇంపార్టెంట్. సో అన్ని కంట్రీస్ పేర్లు తెలుసుకోండి. మనకు ఇలా అడగకుండా 4 కంట్రీస్ ఏవి అని అడగొచ్చు. ఇప్పుడు ఏదైతే ఎడ్యుకేటీ ప్రకారంగా కొత్త క్వశ్చన్స్ వస్తున్నాయి, 4 కంట్రీస్ నేమ్స్ ఇచ్చేసి ఆప్షన్ ఏ కరెక్ట్, బి కరెక్ట్, సి కరెక్ట్ ఎలా ఏ వేలో అయినా అడగొచ్చు. క్వాడ్ కంట్రీస్ అంటే ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్ అండ్ యునైటెడ్ స్టేట్స్. ఈ 4 కంట్రీస్ పేర్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాన్యువల్ మీటింగ్ 2025 వాజ్ హెల్డ్ ఎట్ విచ్ ప్లేస్? వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశం 2025 ఏ ప్రదేశంలో జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, డేవోస్. ఇది డేవోస్ అనేది స్విట్జర్లాండ్లోని ఒక ప్రాంతం పేరు. నెక్స్ట్ వచ్చేసి విచ్ సమ్మిట్ మెయిన్లీ ఫోకసెస్ ఆన్ గ్లోబల్ క్లైమేట్ చేంజ్? ఏ శిఖరాగ్ర సమావేశం ప్రధానంగా ప్రపంచ వాతావరణ మార్పులపై దృష్టి పెడుతుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, కాప్. నెక్స్ట్ వచ్చేసి G20 ఈజ్ ప్రైమర్లీ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్? G20 ప్రాథమికంగా ఏ క్షేత్రానికి సంబంధించింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఎకనామీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి
విచ్ సమ్మిట్ ఈజ్ రిలేటెడ్ టు మిలిటరీ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్? సైనిక మరియు భద్రతా సహకారానికి సంబంధించినది ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నాటో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వేర్ వాజ్ ది వరల్డ్ సమ్మిట్ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ 2025 వాజ్ హెల్డ్? ప్రపంచ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి దెహ్రాడూన్. ఉత్తరాఖండ్లోని దెహ్రాడూన్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సైట్స్ COP20 వాజ్ హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఉజ్బెకిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రీజనల్ AI ఇంపాక్ట్ కాన్ఫరెన్స్ 2025 వాజ్ హెల్డ్ ఇన్ విచ్ సిటీ? రీజనల్ AI ఇంపాక్ట్ కాన్ఫరెన్స్ 2025 ఏ నగరంలో జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి షిల్లాంగ్. మేఘాలయలోని షిల్లాంగ్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎర్త్ సమ్మిట్ 2025 వాజ్ హెల్డ్ ఇన్ విచ్ సెట్? ఎర్త్ సమ్మిట్ 2025 ఏ రాష్ట్రంలో జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గుజరాత్. గుజరాత్లోని గాంధీనగర్లో జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ ఎనర్జీ లీడర్స్ సమ్మిట్ 2025 వాజ్ హెల్డ్ ఇన్ విచ్ సిటీ? గ్లోబల్ ఎనర్జీ లీడర్స్ సమ్మిట్ 2025 ఏ నగరంలో జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పూరి. మన ఒడిశాలోని పూరిలో జరిగింది. నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ ఎకనామిక్ ఫారం ట్రేడ్ సమ్మిట్ 2025 వాజ్ హెల్డ్ ఎట్ విచ్ వెన్యూ? యునైటెడ్ ఎకనామిక్ ఫారం ట్రేడ్ సమ్మిట్ 2025 ఏ వేదికపై జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి చెన్నై ట్రేడ్ సెంటర్, తమిళనాడు. తమిళనాడులోని చెన్నై ట్రేడ్ సెంటర్లో యునైటెడ్ ఎకనామిక్ ఫారం ట్రేడ్ సమ్మిట్ 2025 జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వేర్ వాజ్ ది ఫస్ట్ బైఎన్నియల్ బిమ్స్టెక్ ఇండియా మెరైన్ రీసెర్చ్ నెట్వర్క్ కాన్ఫరెన్స్ 2025 హెల్డ్? మొదటి ద్వైవార్షిక బిమ్స్టెక్ ఇండియా మెరైన్ రీసెర్చ్ నెట్వర్క్ కాన్ఫరెన్స్ 2025 ఎక్కడ జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కోచి. కేరళలోని కోచిలో జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రీజనల్ ఓపెన్ డిజిటల్ హెల్త్ సమ్మిట్ 2025 వాజ్ హెల్డ్ ఇన్ విచ్ సిటీ? రీజనల్ ఓపెన్ డిజిటల్ హెల్త్ సమ్మిట్ 2025 ఏ నగరంలో జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి న్యూఢిల్లీ. నెక్స్ట్ వచ్చేసి చాణక్య డిఫెన్స్ డైలాగ్ 2025 వాజ్ హెల్డ్ ఎట్ విచ్ వెన్యూ? చాణక్య డిఫెన్స్ డైలాగ్ 2025 ఏ వేదికపై జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మనీక్షా సెంటర్, న్యూఢిల్లీ. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ కల్చరల్ పాలసీస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ 2025 వాజ్ హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ? సాంస్కృతిక విధానాలు మరియు సుస్థిర అభివృద్ధిపై ప్రపంచ సదస్సు 2025 ఏ దేశంలో జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి స్పెయిన్. నెక్స్ట్ వచ్చేసి 11th వరల్డ్ గ్రీన్ ఎకనామీ సమ్మిట్ 2025 వాజ్ హెల్డ్ ఎట్ విచ్ ప్లేస్? 11వ వరల్డ్ గ్రీన్ ఎకనామిక్ సమ్మిట్ 2025 ఏ ప్రదేశంలో జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్. యుఏఈలోని దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఇది 11th వరల్డ్ గ్రీన్ ఎకనామీ సమ్మిట్ జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వేర్ వాజ్ ది 68th కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ 2025 హెల్డ్? 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ 2025 ఎక్కడ జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బ్రిడ్జ్ టౌన్ బార్బడోస్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ కాంక్లేవ్ ఆన్ ఆది కర్మయోగి అభియాన్ 2025 వాజ్ హెల్డ్ ఎట్ విచ్ వెన్యూ? ఆది కర్మయోగి అభియాన్ 2025పై జాతీయ సదస్సు ఏ వేదికపై జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి విజ్ఞాన్ భవన్, న్యూఢిల్లీ. నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ స్టేట్ టూరిజం మినిస్టర్స్ 2025 వాజ్ హెల్డ్ ఇన్ విచ్ సిటీ? రాష్ట్ర పర్యాటక మంత్రుల జాతీయ సదస్సు 2025 ఏ నగరంలో జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఉదయ్పూర్, రాజస్థాన్లోని ఉదయ్పూర్. నెక్స్ట్ వచ్చేసి UNCTAD 16th యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ వాజ్ హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ? UNCTAD 16 వాణిజ్యం మరియు అభివృద్ధిపై 16వ ఐక్యరాజ్య సమితి సదస్సు ఏ దేశంలో జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వేర్ వాజ్ ది 4th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ హెల్డ్? 4వ కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రోమ్, ఇటలీలోని రోమ్లో జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వాట్ వాజ్ ది థీమ్ ఆఫ్ ది 4th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్? 4వ కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ యొక్క థీమ్ ఏంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గార్డియన్స్ ఎట్ సీ. నెక్స్ట్ వచ్చేసి ద 25th ఏషియన్ రీజనల్ కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ? 25వ ఆసియా ప్రాంత సదస్సు ఏ దేశంలో జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సింగపూర్.
నెక్స్ట్ వచ్చేసి సైన్స్ సమ్మిట్ 2025 వాజ్ హెల్డ్ ఇన్ విచ్ సిటీ? సైన్స్ సమ్మిట్ 2025 ఏ నగరంలో జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి న్యూయార్క్. ఐసీసీ యాన్యువల్ కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ? ఐసీసీ వార్షిక సమావేశం ఏ దేశంలో జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సింగపూర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ టొబాకో కంట్రోల్ వాజ్ హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ? పొగాకు నియంత్రణపై ప్రపంచ సదస్సు ఏ దేశంలో జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఐర్లాండ్. ఐర్లాండ్ నుండి డబ్లిన్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ కంట్రీ బికేమ్ ది 11th మెంబర్ ఆఫ్ ఏషియన్? ఏ దేశం ఏషియన్లో 11వ సభ్య దేశంగా మారింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఈస్ట్ టైమర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వేర్ వాజ్ ది ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 హెల్డ్? ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 ఎక్కడ జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ కంట్రీ హోస్టెడ్ ది 8th ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అసెంబ్లీ ఇన్ 2025? 8వ అంతర్జాతీయ సౌరకూటమి అసెంబ్లీకి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వేర్ వాజ్ ది 11th వరల్డ్ గ్రీన్ ఎకనామీ సమ్మిట్ హెల్డ్? 11వ వరల్డ్ గ్రీన్ ఎకనామీ సమ్మిట్ ఎక్కడ జరిగింది? దాన్ని వేజెస్ అంటారు అనుకుంటా. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి దుబాయ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వేర్ వాజ్ ది 16th ఆర్మ్డ్ ఫోర్సెస్ కాన్ఫరెన్స్ హెల్డ్? 16వ సాయుధ దళాల సదస్సు ఎక్కడ జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కోల్కతా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ GTS 2025 వాజ్ హోస్టెడ్ బై విచ్ కంట్రీ? గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ 2025 ఏ దేశంలో జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వేర్ వాజ్ ది 4th రిమ్స్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ హెల్డ్? 14వ రిమ్స్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కొలంబో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2025 వాజ్ హెల్డ్ ఇన్ విచ్ సిటీ? వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2025 ఏ నగరంలో జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై విచ్ ఇన్స్టిట్యూషన్? వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ ఏ సంస్థచే నిర్వహించబడుతుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి టేరీ. టేరీ అంటే ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వేర్ వాజ్ ది 4th నో మనీ ఫర్ టెర్రర్ కాన్ఫరెన్స్ హెల్డ్? 4వ నో మనీ ఫర్ టెర్రర్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? ఇది ప్రజెంట్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మునిచ్. జర్మనీలోని మునిచ్లో జరిగింది. అట్లీస్ట్ మునిచ్ గుర్తించుకోకపోయినా జర్మనీ గుర్తించుకోండి, బట్ మునిచ్ కూడా గుర్తించుకోండి, ఎందుకంటే చాలా ట్రెండ్లో ఉన్న టాపిక్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 8th ఇండియన్ ఓషియన్ కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ? 8వ హిందూ మహాసముద్ర సదస్సు ఏ దేశంలో జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఓమన్. ఓమన్లోని మస్కట్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ వాజ్ ది థీమ్ ఆఫ్ ది 8th ఇండియన్ ఓషియన్ కాన్ఫరెన్స్? 8వ హిందూ మహాసముద్ర సదస్సు థీమ్ ఏంటి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి OS to న్యూ హారిజన్స్ ఆఫ్ మ్యారిటైమ్ పార్ట్నర్షిప్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ 2025 వాజ్ హెల్డ్ ఇన్ విచ్ సిటీ? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గాంధీనగర్. గుజరాత్లోని గాంధీనగర్. ఇది ఇంతకుముందు కూడా క్వశ్చన్ వచ్చింది. చీఫ్స్ ఆఫ్ డిఫెన్స్ కాన్ఫరెన్స్ 2025 వాజ్ హెల్డ్ ఎట్ విచ్ ప్లేస్? చీఫ్స్ ఆఫ్ డిఫెన్స్ కాన్ఫరెన్స్ 2025 ఏ ప్రదేశంలో జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి డస్టిన్ థానీ హువా. దీనితో మనకు ఈ సమ్మిట్స్ కంప్లీట్ అయినాయి. ఇంపార్టెంట్గా ఉన్న సమ్మిట్స్ అన్నిటిని కవర్ చేశాను. అండ్ పీవైక్యూ బేస్ చేసుకొని ఏవైతే ఇంపార్టెంటో అవే దీంట్లో మెన్షన్ చేశాను. ఒక 2-3 టైమ్స్ రివైజ్ చేసుకుంటే అన్ని క్వశ్చన్స్ మీ నోటెడ్ అయిపోతాయి. నెక్స్ట్ ఏ టాపిక్ ఉంటే బాగుంటుంది అనేది మీరు ఏదైనా సజెషన్ ఉంటే ఆ టాపిక్ని మెన్షన్ చేయండి. ఇంకేమైనా చేంజెస్ ఉంటే ఆ చేంజెస్ ఏందో కామెంట్ చేయండి. డెఫినెట్గా చేయడానికి ట్రై చేస్తాను. ఏ సజెషన్ ఉన్నా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.